టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్ట్ చేసిన రాజ్ కేశిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు సోమవారం రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాజ్ కేశిరెడ్డికి చెందిన ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన తెలిపారు. ఇషన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్ లోని ఒకే చిరునామాతో జూబ్లీహిల్స్ సర్వే నెంబర్ 403 ఫ్లాట్ నెంబర్ 9తో రిజిస్టర్ కావడంతో పాటు ఆ రెండు కంపెనీలు ఒకే ఈమెయిల్ ఐడినే ఉపయోగిస్తుండడం గమనార్హమని తెలిపారు. కేశినేని చిన్ని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు. ఇక ముఖ్యంగా నాని లేఖలో పేర్కొన్న కంపెనీలు చూస్తే కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్, కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేశినేని ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి, పీవీఆర్ సన్నీ రిడ్స్ హోమ్ ఎల్ఎల్పి, గ్రాండ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి, ఓబీకే ఇన్ఫ్రా హైట్స్ ఎల్ఎల్పి, ఓక్ వుడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, సెరెనిటీ వెంచర్స్ ఎల్ఎల్పి, కేపిటల్ సిరామిక్స్ ఎల్ఎల్పి, పైనీర్ లైఫ్ స్పేసెస్ ఎల్ఎల్పి, ఇఫైసెన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఇక కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీ ఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డాయన్నారు. రాజ్ కేశిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారని అన్నారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీ పేర్లను కేశినేని నాని లేఖలో తెలిపారు.